కానీ ప్రతి దగ్గర న్యూక్లియర్ ప్లాంట్స్ పెడుతున్నారు ప్రభుత్వం. ప్రతి 50 కిలోమీటర్లకు 100 కిలోమీటర్లకు న్యూక్లియర్ ప్లాంట్ ఉన్నది. అది డిజైన్ యూపీఏ గవర్నమెంట్. పవర్ లేకుండా, పవర్ అవసరం లేకుండా మనకి పరిశ్రమ అయింది కనుక ఈకో సెన్సిటివ్ పవర్ లూమ్స్ అనుకోండి. ఈ రోజు ఉన్నటువంటి పవర్ లూమ్స్ సెమీ ఆటోమేటిక్ పవర్ లూమ్స్. 74 ఉన్నటువంటి పవర్ లూమ్ కాదు, 6 మొగ్గాలను 14 వ్యూవర్స్ కాదు, వందల సంఖ్యలో వ్యూవర్స్ తీసివేసాడండి. ఒక్క జట్లోము దాదాపు 1000, 2000, 5000 మంది చేనేత కార్మికులు చేసి పని చేస్తుంది. ఒక జట్లోము చీరాల లాంటి ప్రాంతాల్లో ఉండేటువంటి పవర్ లూమ్స్ ఒక 100 పవర్ లూమ్ చేసే ఉత్పత్తిని చేస్తుంది. అంటే జట్లూమ్ల కారణంగా హ్యాండ్లూమ్సే కాదు, పవర్ లూమ్స్ కూడా డిస్ప్లేస్ అవుతున్నాయి. మన చీరాలు, మన సిరిసిల్లాలో కనబడే సంక్షోభం అది. చిరుచలాలు తయారు పవర్ లూమ్లపై తయారైనటువంటి బట్ట ఇందులో చాలా నాశనకమైనటువంటి బట్ట కనుక అది పోటీకి తక్కువలేదు. అంటే విపరీతమైన ప్రొడక్టివిటీ, సోఫిస్టికేషన్ అటువంటి పవర్ లూమ్స్ ఈరోజు వచ్చాయి. ఈ పవర్ లూమ్స్ ఈ క్రైసిస్ను ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈ పవర్ క్రైసిస్ను తట్టుకోగలిగి నిలబడగలుగుతా. కానీ చేనేత రంగం ఆ విధంగా ఈకలాజికల్ ఇంపార్టెన్స్, అదేవిధంగా చిన్న లెవెల్లో ఇంట్లో జరిగేటువంటి పరిశ్రమ ఉత్పత్తి కనుక దాని నుండి తయారైనటువంటి మలినాలు కూడా, పొల్యూషన్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది. అతి ప్రధానమైనటువంటి భారతదేశం లాంటి దేశంలో అతి ప్రధానమైనటువంటి ఉపాధి కోల్పోయేటువంటి, ఉపాధిని తీసివేసేటువంటి అభివృద్ధి మనకు అవసరమైనటువంటి మౌలికమైనటువంటి ప్రశ్నలు మనం అడగాలి. కానీ ఈ రకంగా చూసినట్లయితే ఒక సామాజిక దృక్పథంతో కింది నుండి ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ద్వారానే ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్, ప్రభుత్వ పాలసీ మేకర్స్ యొక్క యాటిట్యూడ్, హ్యాండ్లూమ్ యాటిట్యూడ్ను కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా నిర్మించడం ద్వారానే మనం ఈ రంగాన్ని రక్షించుకోగలం. భారత భవిష్యత్తు ఎందుకంటే గాంధీ 1930 ఈ మాటతో ఆపిస్తాను. 1935 ఆ ప్రాంతంలో ఒక అమెరికన్ జర్నలిస్ట్ అమ్మాయి వచ్చి గాంధీని ఇంటర్వ్యూ చేసింది. మీరు కలగలిగేటువంటి భారతదేశం ఏంటి అంటే, ఆయన అందరికీ ఉపాధి ఉండాలి, అందరికీ పని దొరకాలి, అందరికీ 2 పూటలు, ఆయన 2 పూటలు తినేవాడు, 2 పూటలు తినాలి, తిండి దొరకాలి, అందరికీ కూడుకుంటూ ఉండాలి అంటే ఆమె అన్నదంటే, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు అమెరికా రాష్ట్రపతిని ఇప్పుడు ఇంటర్వ్యూ చేశాను, ఒకసారి థియోడోర్ రూజ్వెల్ట్ రాష్ట్రపతి. ఆయన అడిగిందామె, మీరు ఎటువంటి అమెరికా సమాజాన్ని కలగంటున్నారు అంటే ఆయన అన్నాడంటే, ప్రతి ఇంటికి 2 కార్లు ఉండేటువంటి అమెరికాను, ప్రతి ఇంట్లో 2 కార్లు. ఇప్పుడు 2 కార్లు ఉన్నాయి కాదు, మనకు తెలుసు కదా అమెరికన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, అదే మనం ఇమిటేట్ చేస్తున్నాం అన్నాడు. మరి మీరు ఎట్లా స్పందిస్తారు దీనికి? గాంధీ అన్నాడు, ప్రతి ఒక్కరికి 2 కాదు కదా, 1 కారు ఉన్నా మా రోడ్డు సరిపోవు. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం రోజు. కనుక అది కాదు అభివృద్ధి. నేను నా కిటికీలను తలుపును తెరిచి ఉంచుతాను, ఎందుకు? బయట నుండి ఆలోచన రావాలి, ఫ్రెష్ గాలి రావాలి. అంతేగాని నన్ను కొట్టివేసేటువంటి మొత్తం తీసేసి నేను గాలిలో కూర్చోను. కనుక అమెరికా నుంచి వచ్చి ప్రతి ఆలోచన నేను యాక్సెప్ట్ చేయను. ఏదైతే మాకు రెలివెంట్ అది మాకు రెలివెంట్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అతి ప్రధానమైన సంపద అంటే మానవ వనరులు. కనుక ఈ మానవ వనరులను ఎఫిషియెంట్గా వాడేటువంటి ప్రణాళిక, అభివృద్ధి మాకు కావాలి. కనుక ఇప్పటికీ మానవ వనరులు ప్రధానమైనటువంటి వనరులు కనుక మానవ వనరులను ఉపయోగించేటువంటి ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఉపాధి ప్రధానంగా ఉండేటువంటి ప్రణాళిక అవసరం. చేనేత రంగం ఆ రకంగా ఈరోజు చాలా నిర్లిప్తత, నిరాశ ఉంది చేనేత రంగంలో. ఎందుకంటే 10-15 ఏళ్ళు స్ట్రగుల్స్, చాలా మిలిటెంట్ స్ట్రగుల్స్ మనకు చేనేత రంగంలో అందుకొచ్చిన మన మిగతా ప్రాంతాలు కూడా పడతాయి. కానీ ఇప్పుడు ఒక నిరాశ, ఎందుకంటే ప్రభుత్వ పాలసీ పూర్తిగా అగేన్స్ట్ చేనేత రంగం ఉందంటే ఒక నిరాశ ఉంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇప్పుడు తెలంగాణ తెలంగాణ మిత్రులు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈ ఇష్యూ ఒకవేళ మనం ప్రయత్నిస్తే తెలంగాణ ఉద్యమంలో ఒక సామాజిక కోణం, రాజకీయ కోణం కాదు. తెలంగాణ వస్తే ఏం చేస్తావు? తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేసింది స్థానిక తెలంగాణ. సింపుల్ ప్రశ్న. తెలంగాణ వచ్చినాక కూడా అదే టెక్స్టైల్ పాలసీ, అదే అగ్రికల్చర్ పాలసీ ఫాలో అవుతుంది తెలంగాణ. కనుక ఒక సామాజిక ఉద్యమంలో వస్తుంది కనుక దీంట్లో భాగంగా ఈ ప్రశ్నలు ఈ పీపుల్స్ ఎజెండాను, సోషల్ ఎజెండాను ముందు తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఇటువంటి సంస్థలు చేయాలి. థ్యాంక్ యూ ఈ అవకాశం.